అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో రాత్రి మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటించారు. గార్లదిన్నె మండలం తలగాసిపల్లి సమీపంలో జరిగిన బస్సు ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల పరిహార చెక్కులను అందజేశారు. మంత్రి పయ్యావుల వెంట జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, సింగనముల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, జిల్లా ఎస్పీ పి జగదీష్ తదితరులు ఉన్నారు. లేదు నేను ట్రై చేస్తానంటే ఆలోచించుకో. నీకు బంధువులు ఉంటారు, కావాల్సిన వాళ్ళు ఉంటారు. మీ అక్క వచ్చిందా? కష్టం ఉండకూడదు అనుకుంటా కూడా. ఎమ్మెల్యే గారు ఉన్నారు, లీడర్స్ ఉన్నారు, మా వాళ్ళు, నేను ఉంటాను, కలెక్టర్ అందరూ ఉన్నారు. అమ్మా నువ్వు డెసిషన్ తీసుకుంటావు, తప్పకుండా ఏదో ఒకటి చేద్దాం. లేదు నేను చదువుతాను, ఇంకొక అటెంప్ట్ చేస్తాను అంటావా? ఎస్, నీ ఫీజు కడతాను. గవర్నమెంట్ లో అయితే అవుట్ సోర్సింగ్ ఇస్తారు ఇమీడియట్ గా. ఏదో ఒక డిపార్ట్మెంట్ లో ఎక్కడ వేకెన్సీలు ఉంటే అక్కడ అవుట్ సోర్సింగ్. యాక్చువల్ అది కూడా బ్యాన్ లో ఉంది, కానీ మీ పరిస్థితుల నేపథ్యంలో మీకు ఆ బ్యాన్ ఎగ్జామ్షన్ చేసి అవుట్ సోర్సింగ్ వర్క్ చేస్తాం. ఇక్కడే చేస్తాం సవేరా అంటూ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. 8 మంది చనిపోయారు. ప్రతి కుటుంబాన్ని కూడా మాట్లాడించడం జరిగింది. తల్లిని కోల్పోయి, తండ్రిని కోల్పోయి, ఒక 2 కుటుంబాల్లో తల్లి తండ్రిని ఇద్దరూ కోల్పోయిన పిల్లలు ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఆ కుటుంబం పెద్దను కోల్పోవడం, ఆ ఇంట్లో ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి ఒకే ఒక అమ్మాయి, వాళ్ళ అన్న ఎక్కడో జాబ్ చేస్తున్నాడు, అమ్మాయి పరిస్థితి ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంతో బాధాకరంగా ఉంది. వాళ్ళకు జరిగినటువంటి కష్టాన్ని పూర్తి చేయలేకపోయినా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంది అంటూ భరోసాని ఇవ్వడానికి ఈరోజు జిల్లా యంత్రాంగం మొత్తం కలిసి హాస్పిటల్లో కూడా కలెక్టర్ గారు, ఎస్పీ గారు నిన్న 2 సార్లు, రాత్రి మళ్లీ పొద్దున ఇవాళ మధ్యాహ్నం వరకు పోవడం, 2 మంత్రులు కూడా హాస్పిటల్లో ఎక్స్ప్లోర్ చేసుకోవడం, ఇక్కడికి నేను రావడం జరిగింది. కుటుంబంలోని బాధితులకు అందరికీ కూడా గతంలో ఎన్నడూ కూడా లేనటువంటి విధంగా వెంటనే నెక్స్ట్ డేకి వాళ్ళందరికీ 5 లక్షలు ఒక్కొక్క చనిపోయిన ప్రతి ఒక్కరికి, అంటే 2 చనిపోయిన దగ్గర 10 లక్షల రూపాయలు, ప్రతి కుటుంబానికి కూడా చనిపోయినటువంటి వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి చెక్కులు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళ పిల్లలు ఎవరైతే కొంతమంది ట్రైనింగ్ తీసుకుంటాం ఇంకా అంటున్నారు, కొంతమంది జాబ్ చేస్తామంటారు, డిఎస్సి కోచింగ్కి వెళ్తామంటారు. కోచింగ్కి వెళ్లే వాళ్ళకి కూడా ప్రభుత్వ ఖర్చులతోనే వాళ్ళని సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ బాధను తీర్చలేము, కానీ మేము ఉన్నామని భరోసా ఇచ్చేకి వచ్చినాం. ఆ పాప హాస్పిటల్లో ఉంది, ఆ పాప జాగ్రత్తగా చూసుకుంటాం. మీ అమ్మది అర్థమైంది.